దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. వైసీపీ కార్యకర్త బోరుగడ్డ అనిల్ కుమార్ను ఉరితీయాలంటూ కూటమి శ్రేణులు నిరసన తెలిపాయి. సోషల్ మీడియాలో తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ సభ్య సమాజంలో చీడపురుగులా మారిన బోరుగడ్డ అనిల్ కుమార్ని కఠినంగా శిక్షించాలి లేదా ఉరితీయాలంటూ వేలూరుపాడులో కూటమి శ్రేణులు నినాదాలు చేసి నిరసన తెలిపారు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఫోటోని చెప్పులతో కొడుతూ నిరసన తెలియజేశారు. ఇష్టానుసారంగా మాట్లాడిన బోరుగడ్డ అనిల్కి ఉరిశిక్ష వేయాలని ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున అలాగే లోకేష్ గారి టీం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి 100% రాజకీయాల్లో ఉండకూడదు. ఇటువంటి ఎదవల్ని ఇటువంటి దుర్మార్గుల్ని వైసీపీ ప్రభుత్వం పెంచి పోషించినందుకు నిజంగా మాకు చాలా బాధేస్తుంది. ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, అలాగే సినిమా చరిత్రలో ఈరోజు ఒక గొప్ప నాయకుడు, తెలుగు అనే పదానికి వెన్న తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గారి కుమార్తెను కూడా ఎలా వదిలిపెట్టాలి, ఎలా మేము ఈరోజు ఇలాంటి నా కొడుకులు మేము వదిలిపెట్టాలని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఎదవల్ని పార్టీ పెంచి పోషించింది, ఇటువంటి ఎదవల్ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు. కాబట్టి 100% వీడికి ఉరిశిక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీడిని ఉరిశిక్ష మీరు వేస్తారా లేదంటే మా చేతికి అప్పచెప్తారా? ఒక్కసారి అప్పచెప్పి చూడండి. వీడు మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు ఒకసారి చూసుకుంటే చాలా దుర్మార్గంగా మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళని రేప్ చేస్తామంటే ఎంత దుర్మార్గం, ఎంత దారుణం.